నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంటల పరిశీలన పేరుతో బీఆర్ఎస్ కరువు రాజకీయాలు చేస్తుందన్న మంత్రులు. కాంగ్రెస్ నిర్వాకంతోనే రైతులకు కష్టకాలం వచ్చిందని బీఆర్ఎస్ మండిపాటు. రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమైన బీజేపీ 5న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్న కిషన్ రెడ్డి. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఆర్బీఐది కీలక పాత్ర అన్న ప్రధాని. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని వెల్లడి. ఎండల తీవ్రత, తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష. వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయాలని శాంతికుమారి ఆదేశం. రక్షణ రంగ ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిన భారత్. ఈ ఏడాది 21,000 కోట్ల మార్కును దాటడం చారిత్రాత్మకమన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. వాంఖడే వేదికగా నిప్పులు చెరిగిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్ విజృంభణతో 3 డకౌట్. ఇక వివరాలు. కాంగ్రెస్ పార్టీ కరువు రాజకీయాలు చేస్తుందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పెంచాయి. కేసీఆర్ పంటల పరిశీలన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు అగ్గి మీద గుగ్గిలంలో మండిపడుతున్నారు. మంత్రుల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సైతం అదే రీతిలో తిప్పికొట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. మరిన్ని వివరాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జిల్లాల పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు కాకరేపాయి. దీంతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతుంటే తట్టుకోలేకే కేసీఆర్ రైతుల అంశాన్ని తెరపైకి తెచ్చారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్ మాటల్లో వాస్తవాలు లేవని మండిపడ్డారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా అని ప్రశ్నించారు. మైక్ సమస్య వస్తే కరెంటు కోతలంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నాడు. నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించలే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని, అందుకే పొలం బాట పట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలో పంట బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోయారని తెలిపారు. పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. రైతులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ సీట్ల కోసం అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలలో రైతులను పట్టించుకోలేదని, గతేడాది వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకోవాలని ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తా ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాం, సలహా సూచనలు ఇవ్వండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా అని కేసీఆర్ను నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం వైఫల్యంగా చూపడమేమిటని తప్పుబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా ఇప్పుడు తప్పొప్పులు లెక్కగడుతుందని విమర్శించారు. కేవలం రైతు బంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీని ఎత్తేసి రైతుల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు మాటలతో ఎక్కువ రోజులు దృష్టి మరల్చలేరని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్వాకంతో కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ
అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈ రోజుకు హాస్పిటల్లో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 115 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల దుస్థితిని చూసి చలించిపోయే కేసీఆర్ సాగునీటి కటకట లేకుండా చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని మండిపడ్డారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చేతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తా ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ అమలు చేయకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం అర్థమవుతుందని చెప్పారు. లీక్ వార్తలు, ఫేక్ వార్తలతో బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జిల్లాల పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓరలేకపోతున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు, రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇవాళ 15,000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసిండ్రు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఆర్బీఐ కీలకంగా వ్యవహరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో జరిగిన ఆర్బీఐ 90వ వార్షికోత్సవంలో మోదీ ప్రసంగిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. నూతన ఆవిష్కరణలలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. దేశంలో 52 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలను తెరిపించి డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించామని స్పష్టం చేశారు. కాగా అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం కేంద్రంగా ఎదుగుతుందని మోదీ ఆకాంక్షించారు. आरबीआई ने अपने 90 इयर्स पूरे किए हैं. एक संस्थान के रूप में आरबीआई आजादी के पहले और आजादी के बाद दोनों ही कालखंड का गवाह है. आज पूरी दुनिया में आरबीआई की पहचान उसके प्रोफेशनलिज्म और कमिटमेंट की वजह से बनी है. मैं आप सभी को, रिजर्व बैंक ऑफ इंडिया के सभी कर्मचारियों और अधिकारियों को आरबीआई की स्थापना के 90 इयर्स की बधाई देता हूं. आज आप जो नीतियां बनाएंगे, जो काम करेंगे, उनसे आरबीआई के अगले दशक की दिशा तय होगी. ये दशक इस संस्थान को उसके शताब्दी वर्ष तक ले जाने वाला दशक है. और ये दशक विकसित भारत की संकल्प यात्रा के लिए भी उतना ही अहम है. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగిస్తూ కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడిన తర్వాత
కార్యకర్తల్లో జోష్ ఎక్కువగా కనబడుతుందన్నారు. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసితో కార్యకర్తల్లో కనబడుతుందన్నారు. కడియం శ్రీహరి ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని అందరితో సమావేశాలు పెట్టించి చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సహేతుకం కాదని మండిపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండంగా అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరి గారికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి ఇవాళ ప్రతి కార్యకర్తలో కూడా కనబడతా ఉంది. ఏక్నాథ్ షిండేలు కాంగ్రెస్లోనే ఉన్నారని, నల్గొండ ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాటలు విని మోసపోయామని 100 రోజుల్లోనే ప్రజలు గ్రహించారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడమొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఉన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖల్లో చాలా అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఆలయ భూములను రక్షించి ఆలయం పేరు మీదనే పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధి కోసం దాతలు ఇచ్చే విరాళాలు నేరుగా ఆలయ ఖాతాకు చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్లు ఏంటి సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము. దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. రాబోయే రోజుల్లో వేములవాడను ఇంకా ప్రత్యేక అభివృద్ధి, ఎందుకంటే యాదాద్రిలో ఎట్లయితే ఇప్పుడు యాదగిరి గుట్టను డెవలప్ చేశారో అదే క్రమంలో వేములవాడను కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియదు. 4 నెలలుగా మాట్లాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరువు కాంగ్రెస్తోనే వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని, కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. చేతనైతే రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని సూచించారు. నష్టపోయిన రైతులకు కేంద్రం నుండి ఎకరానికి ఎంత సహాయం ఇప్పిస్తే అంతకు సమానంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. నెలలుగా మాట్లాడకుండా కాళేశ్వరం కుంగినా సప్పుడు చేయకుండా దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు. నీకు వీలైతే
ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి ఉంటారట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి ఉంటారట. రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు కనవలే. ఇవాళ ఆయన దగ్గర కల్లాల ఉంటారట. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది. ఆస్కార్ అవార్డు రైత జరిగిన రైతాంగ నష్టానికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వమను, ప్యాకేజ్ ఇవ్వమను, వాళ్ళని ఆదుకుందాం. ఎకరానికి మీరు ఎంత డిమాండ్ చేస్తావో, ఎంత ఇప్పిస్తావో దానికి బరాబర్గా అంతే మేము కూడా కలిపి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తాం. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే వృధా అవుతుందని పునరుద్ఘాటించారు. 9 ఏళ్లుగా తమ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని, 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం మాట తప్పారని విమర్శించారు. గ్రామ స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని క్యాడర్కు సూచించారు. ప్రధాన ఎజెండాగానే ఎన్నికల ప్రచారం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత 9.5 సంవత్సరాలుగా మా ప్రత్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణ చేయలేనటువంటి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. దేశ ప్రజలు సామాజిక ఆర్థిక అవసరాలకు కూడా దూరమైన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోని కాలం గడిపింది తప్ప వారు 20 సూత్రాల పథకమనో, గరీబీ హటావనో, రోటీ కపడా మకాననో వంటి ప్రచారానికి ఉపయోగించేటువంటి రాజకీయ నినాదాలే ఇచ్చారే తప్ప ఆ నినాద ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడగాల్పులు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్రాగునీటి సరఫరా, ఎండల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై, ధాన్యం కొనుగోలుపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు సిఎస్ పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు కలిగిందని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలిత ప్రాంతాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ముందడుగు వేస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ పబ్బం గడుపుకోవడానికి బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ వచ్చి మెజారిటీతో గెలిచారు. వేరే నాయకులేమో బెల్లం మీద ఈగలు వాలినట్టు అధికార పార్టీ ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ప్లాన్లు ఉన్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేనిఫెస్టో వస్తుంది. మా మేనిఫెస్టో అంటే నిజమైన మేనిఫెస్టో. మా మేనిఫెస్టో అంటే ఎట్లయితే మోడీని నమ్ముతున్నారో మా మేనిఫెస్టో వాళ్ళు 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అంటే ఒక్కరు కూడా సఫలం. వాళ్ళు 5 గ్యారెంటీలు అంటే 5 అబద్ధాలు, ఇప్పుడు 5 అబద్ధాలు నమ్ముతున్నారు, 6 అబద్ధాలు 6 మోసాలు చేస్తున్నారు. దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం హైదరాబాద్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్ట్రింగర్ ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ప్రొఫామా, దరఖాస్తు రుసుం తదితర వివరాల కోసం 27/2/2024 తేదీతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ను www.prasarvarati.gov.in/pb వేకెన్సీస్ వెబ్సైట్ నుండి పొందవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు గడువును 30 ఏప్రిల్ 2024 సోమవారం వరకు పొడిగించబడింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును డిమాండ్ డ్రాఫ్ట్, అనుబంధ పత్రాలతో జతపరిచి 30 ఏప్రిల్ 2024 సోమవారంలోగా పంపించాలి. రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వతంత్ర భారత్ చరిత్రలో రక్షణ రంగంలో 21,000 కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారని ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎగుమతుల్లో 32.5% వృద్ధి నమోదైందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం రక్షణ రంగంలో తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలి బి శరణ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిని అయిన శరణ్ 3 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల్లో వివిధ హోదాల్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అధికారినిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో భారత ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. కవిత తరపున న్యాయవాదులు సింఘ్వి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. 18 నెలల ముందు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అడిషనల్ ఛార్జ్షీట్లో నిందితురాలిగా కవిత పేరు లేదని కోర్టుకు తెలిపారు. కవిత తనకు ఇచ్చిన సమాన్లకు స్పందించి విచారణకు సహకరించినప్పటికీ అరెస్ట్ చేశారని వివరించారు. ఒక మహిళ విషయంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు బెయిల్, మధ్యంతర బెయిల్ అంశంలో ఈడీ టెక్నికల్ ఇష్యూస్ చెప్పడం విడ్డూరంగా ఉందని సింఘ్వి వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో 9 స్టేట్మెంట్లు ఒక రకంగా ఉంటే 10వ స్టేట్మెంట్ మరో విధంగా ఉందని కోర్టుకు నివేదించారు. బెయిల్ అంశంపై మరో రోజు వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఇరు పక్షాలకు సూచిస్తూ విచారణను ఈ నెల 4వ తేదీ తర్వాత వాయిదా వేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. గత నెల 28న మహబూబ్ నగర్లోని ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు నిర్వహించగా రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్ను ఎన్నికల కమిషనర్ ఆదేశించింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ నిలిపివేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈ ఎన్నికల ఫలితాలు తెలపాలని ఈసీ ఆదేశించింది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సుప్రీంకోర్టు సీబీఐని ప్రశ్నించింది. కేసు విచారణ ఆలస్యానికి గల కారణాలు తెలుపుతూ 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతోందని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలుపగా రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బెయిల్ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది.
ప్రభుత్వానికి మరోసారి రికార్డ్ స్థాయి జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మార్చి నెలకు జీఎస్టీ వసూలు 1.78 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. 2017 జూలైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది రెండో అత్యధికం కావడం విశేషం. గత ఏడాది మార్చితో పోలిస్తే జీఎస్టీ వసూలు 11.5% అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ లావాదేవీలు 17.6% పెరగడం వల్లే మొత్తం జీఎస్టీ ఆదాయం భారీగా పెరిగిందని తెలిపింది. సిజిఎస్టీ 34,532 కోట్లు కాగా ఎస్జిఎస్టీ 43,746 కోట్లు, ఇక ఐజిఎస్టీ 87,947 కోట్లు, సెస్ రూపంలో 12,259 కోట్ల రూపాయలు వచ్చాయి. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా రోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు వచ్చే 2 రోజుల్లో 44 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 3 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వడగాల్పులు వేయవచ్చని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్లలో కూడా ఈ నెల 3, 4 తేదీల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్ 40.05, కరీంనగర్ 41, వరంగల్ 40.08, ఖమ్మం 40, హైదరాబాద్ 38.04 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 16న ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. ఇప్పటికే మొత్తం 10 మంది ఐపీఎల్ టీం ఓనర్లకు బోర్డు ఆహ్వానాలు పంపింది. ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ కార్డ్, పర్స్ వాల్యూ తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు రావచ్చని తెలుస్తోంది. అహ్మదాబాద్లో జరిగే ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ భిన్ని, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ హాజరు కానున్నారు. ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించి మెగా వేలం వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో జరగవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు జరిగే ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ, నియమ నిబంధనల గురించి ఈ భేటీలో చర్చించవచ్చని తెలుస్తోంది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విజృంభించారు. ట్రెంట్ బౌల్ట్, నంద్రే బర్గర్లు విజృంభించడంతో ముంబై ఇండియన్స్ జట్టు 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఏకంగా 3 డకౌట్గా వెనుదిరిగారు. ఐపీఎల్ చరిత్రలో 4గురిలో 3 బ్యాటర్లు డకౌట్ కావడం ఇది 6సారి. బౌల్ట్ తన తొలి ఓవర్లలోనే రోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికి నమన్దీర్ను ఎల్బీగా అవుట్ చేయగా తర్వాతి ఓవర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ బ్రెవిస్ను వెనక్కి పంపి 3వ వికెట్ సాధించాడు. ఇక 16 పరుగులకే ఇషాన్ కిషన్ను బర్గర్ బోల్తా కొట్టించి ముంబైని కోలుకోలేని దెబ్బకొట్టాడు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పంటల పరిశీలన పేరుతో బీఆర్ఎస్ కరువు రాజకీయాలు చేస్తుందన్న మంత్రులు. కాంగ్రెస్ నిర్వాకంతోనే రైతులకు కష్టకాలం వచ్చిందని బీఆర్ఎస్ మండిపాటు. రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమైన బీజేపీ 5న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామన్న కిషన్ రెడ్డి.
దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఆర్బీఐది కీలక పాత్ర అన్న ప్రధాని. గడిచిన 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని వెల్లడి. ఎండల తీవ్రత, తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష. వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయాలని శాంతికుమారి ఆదేశం. రక్షణ రంగ ఎగుమతుల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించిన భారత్. ఈ ఏడాది 21,000 కోట్ల మార్కును దాటడం చారిత్రాత్మకమన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. వాంఖడే వేదికగా నిప్పులు చెరిగిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు. ట్రెంట్ బౌల్ట్ విజృంభణతో 3 డకౌట్.